బాగానే ఉందయ్యా, బాగానే ఉంది. ఆయనకే జగన్కే కొట్టు, ఇంకెవరికి వేస్తాం అయ్యా, బోబెట్టి ఆయన వేస్తాం. చెప్పండి, జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? పేదలను అడిగితే బాగా తెలుసుద్ది. పేదల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన పంపించే సంక్షేమ పథకాల వల్ల ఈ రోజున పేదరికం లేకుండా అందరూ హుందాతనంతో జీవిస్తున్నారు. ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు అందరికీ వర్తిస్తున్నాయి. ఎక్కడ వివక్షత లేకుండా ఇది లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే పడుతున్నాయి. అదంతా పేదల ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందరికీ సంక్షేమ పథకాలు అనేవి ప్రతి ఇంటికి చేరుతున్నాయి. దానివల్ల ప్రజలు ఈ రోజున గర్వంగా జగన్ గారికే ఓటేస్తాము అనే నినాదంతో అందరూ ఉన్నారు ప్రజలంతా. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్టేనా? 99% హామీలన్నీ అందజేశారు ఆయన. పెన్షన్లు చూసుకుంటే వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ పెన్షన్లు చూసుకుంటే 1వ తారీఖున ఉదయమే వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది, ఆ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇంతకుముందు క్యూలో నిలబడి పెన్షన్ల కోసం క్యూలో నిలబడేవాళ్ళు, అలాంటిది ఇంటికి వచ్చి వాలంటీర్ ప్రతి ఇంటికి వచ్చి గడప గడపగా వచ్చి తెల్లారుజామునే పెన్షన్లు ఇస్తున్నారు. అది అందరికీ మంచి జరుగుతుంది. అలాగే విద్యాదీవెన కానీ వసతి దీవెన కానీ తర్వాత మనకి ఇచ్చేటటువంటి ఇట్లా రేషన్ బియ్యం పంపిణీ కానీ ఇవన్నీ ఈ రోజున ప్రజల వద్దకే పాలనలాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకని అందరూ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నేను సిద్ధమనే దాంతో వాళ్ళ నినాదాలతో ముందుకు వస్తున్నారు ప్రతి ప్రజలు. ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చారు. ఏ హామీలు కూడా ఆయన నెరవేర్చిన పాపాన పోలేదు. ప్రతిదీ ఇంట్లో బ్యాంకులో ఉన్న బంగారం బయటికి తీసుకొస్తానని చెప్పి రుణమాఫీ అనే అనేక మేనిఫెస్టోలో పెట్టి ఆ మేనిఫెస్టోను తుంగలో దొక్కినటువంటి ఘనత చంద్రబాబుది. అదే జగన్ గారు చెప్పని హామీలు కూడా ఆయన నవరత్నాలతో పాటు ఇంకా అనేక రకమైనటువంటి హామీలు నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇలాంటి ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోనూ లేడు. మన దేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. హామీల్లో మద్యపాన నిషేధం అనేది చాలా ముఖ్యమైనది. ఓకే దాన్ని నిర్మూలించలేకపోయారు. మీ స్పందన ఏంటి? మద్యపానం విషయం తీసుకొస్తే ప్రజలకి ఆయన ఒక్కసారిగా నిర్మూలన చేస్తానల్లా ధరలను పెంచుకుంటూ పోతా దాన్ని లాస్ట్కి 5 స్టార్ హోటల్కి నేను ఇచ్చేస్తాను, అంత రేట్లు చేస్తానని చెప్పి ఆయన అన్నాడు అని. అలాగే రేట్ల విషయంలో మద్యం రేట్లు పెంచారు, మద్యం రేట్లు పెరుగుతున్నాయి, అయినా సరే ప్రజలు తాగుతున్నారు. దీన్ని నిదానంగా అరికెడతారు. ఆయన చెప్పిన వాగ్దానం ఏంటి? 5 సంవత్సరాల లోపు అన్నాడు. 5 సంవత్సరాల్లో ఆయన నిదానంగా బెల్ట్ షాపులు అనేది కంట్రోల్ చేశాడు. ఎక్కడ బెల్ట్ షాపులు లేకుండా నిర్మూలన చేశాడు. ఆయన షాపులోనే అమ్ముతున్నాడు. అది కూడా అధిక రేట్లతో అమ్ముతున్నాడు. అట్లా అధిక రేట్లు పెంచేది నిదానంగా 5 స్టార్కి అంకితం చేస్తాడని చెప్పి అందరి ఉద్దేశం అది. ఆ 5 స్టార్ ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఈ బ్రాండ్లంతా జగన్మోహన్ రెడ్డి తెచ్చుకొచ్చిన బ్రాండ్లని. అయ్యేం కాదు. 2019కి ముందే చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్లు చేసుకున్నాడు వాళ్ళతో. ఈ బూమ్ అని తర్వాత ప్రెసిడెంట్ మెడల్ అని చెప్పి ఈ ముందంతా కూడా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆయన గవర్నమెంట్లో ఆయన పర్మిషన్లు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఈయన వచ్చిన తర్వాత ఈయన ప్రవేశపెట్టాల అవన్నీ ఆ బ్రాండ్లన్నీ. వీళ్ళంతా ప్రతిపక్షాల వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దుతున్నారు. ఇది అతి త్వరలోనే ఆయన 5 స్టార్కి అంకితం చేస్తాడు. మద్యపానం అనేది నిదానంగా దశల వారీగా తగ్గిస్తూ వస్తున్నాడు, రేట్లు పెంచుతున్నాడు, బెల్ట్ షాపులు ఎక్కడా లేకుండా నిర్మూలన చేస్తున్నాడు. రేపొచ్చే గవర్నమెంట్లో రేపొచ్చే పరిపాలనలో ఇది సమూలంగా నిర్మూలిస్తారు. ఓన్లీ 5 స్టార్కే అంకితం చేస్తారు ఆయన. 2024 ఎలక్షన్స్లో మద్యం నిషేధిస్తేనే ఓటు అడుగుతా అన్నారు. ఇప్పుడు ఎలా అడుగుతారు జగన్ గారు? మద్యపానం నిషేధం మనం చూస్తున్నాం. ఒక పక్క మద్యపానం అంటే అగ్రిమెంట్లు ఉంటాయి, దానికి ఇంతకుముందు గవర్నమెంట్ చేసిన అగ్రిమెంట్లు ఉంటాయి, వాళ్ళ టైం ఉంటుంది. ఆ టైం ప్రకారం వరకు వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం రన్ చేయాల్సింది ఏ గవర్నమెంట్ అయినా సరే. దానికోసం ఈయన ఆగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంతే కేవలం. ఎందుకంటే ఆల్రెడీ అగ్రిమెంట్స్ అయిపోయినాయి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం అన్ని సంవత్సరాలు వాళ్ళు ఆ మద్యాన్ని అమలు చేయాలి. దానికోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అవుతున్నారు. నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లలో ఇది కంప్లీట్గా ఆయన నిర్మూలన చేస్తారు, 100% చేస్తారు. రాజధాని విషయంలో మీ ఒపీనియన్ చెప్పండి. రాజధాని విషయంలో
నేను ఒకటే అడుగుతున్నానండి, రాజధాని అమరావతి అయినా వైజాగ్ అయినా ఎక్కడైనా ఇప్పుడు పేదలకు కావాల్సింది ఏదో కట్టడాలు రాజధాని కాదు, జనాలకు కావాల్సింది ఆకలితో ఉన్నారు. ఫస్ట్ ఆకలి బాధలు అనేది తీరుస్తున్నాడు గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి చేసిన ఫస్ట్ పని ఏంటంటే అందరూ నిరుపేదలు ఉన్నారు ఆకలితో, వాళ్ళ ఆకలి తీర్చాలి మనం. ఆకలి తీర్చిన తర్వాత మన డెవలప్మెంట్ అనేది మనం చూడాలన్న ఉద్దేశంతోనే ఈ సంక్షేమ పథకాలు అనేది ప్రవేశపెట్టిన కారణం అదేనమాట జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం. అలాగే రాజధాని విషయం తీసుకుంటే ఏ ఒక్క ప్రాంతం డెవలప్ కాదు. ఆయనకి కావాల్సింది ఏంటంటే మనం 10 సంవత్సరాలు తెలంగాణతో మనం అనుసంధానం ఉంది 10 సంవత్సరాలు. అలాంటి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చేసాడు ఇక్కడికి. ఈ 10 సంవత్సరాలు ఆయన తీసుకొచ్చేసి ఆయన ప్రత్యేక హోదా కూడా లేకుండా చంద్రబాబు నాయుడు ఆ టైంలో చేయటం వల్ల మనం మిగతా ఏరియాలన్నీ డెవలప్ అవ్వాలి. రాయలసీమ వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి, ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి, అలాగే మన అమరావతి ఇక్కడ వెనకబడిన ప్రాంతం ఉంది. దానికోసం 3 ప్రాంతాలు డెవలప్ అవ్వాలి. ఒక చోటే కాదు, ఒక చోట రాజధాని పెడితే ఆ ఏరియా రైతులు ఆ ఏరియా వాళ్ళే డెవలప్ అవుతారు. అలా కాకుండా ఆయన ఉద్దేశం ఏంటంటే 3 ఏరియాల్లో మన స్టేట్ రాష్ట్రం మొత్తం అన్నీ డెవలప్ చేయాలనే ఉద్దేశం కాన్సెప్ట్తోనే ఆయన ముందు అడుగు వేస్తున్నారు. దానికి అందరూ మేమంతా సహకరిస్తున్నాం దానికి. ఎందుకంటే ఒక అమరావతిలోనో డెవలప్ చేస్తే మిగతా ఏరియాలో డెవలప్ అవ్వాలంటే చాలా సంవత్సరాలు పడతాయి. ఆల్రెడీ వైజాగ్ డెవలప్డ్ ఏరియా, అలాంటి చోట ఆయన కొంచెం అక్కడ రన్ చేస్తే మంది కొంచెం ఇంకా డెవలప్మెంట్ ఉంటుందని చెప్పి ఆయన ఆలోచిస్తున్నారు. దానికి 3 రాజధానులు పెట్టడం కరెక్టే. నా ఉద్దేశం ప్రకారం, నా ఒపీనియన్ ప్రకారం ఆయన స్టెప్ వేస్తుంది కరెక్టేనని నేను ఒప్పుకుంటున్నాను, చెప్తున్నాను. ముఖ్యంగా ఈ కాన్స్టిట్యున్సీలో రోడ్లు బాగలేవని చాలా మంది ప్రజలు అన్నారు. ఓకే సార్, ఓకే. రోడ్లు బాగోలేదండి. మళ్ళీ 2014 నుంచి 2019 వరకు టీడీపీ గవర్నమెంట్ ఉందిగా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారుగా. మరి ఎందుకు వేయలేకపోయాడు ఆయన రోడ్లు? ఆయన రోడ్లు ఎందుకు డెవలప్ చేయలేకపోయారు? ఆయన ఎందుకు మీరు అడగలేకపోయారు? జగన్ గారి కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ రోడ్లు కాదు, అభివృద్ధి కాదు, ఫస్ట్ పేదరికంలో అట్టడుగుతున్న ప్రజల్ని వాళ్ళ కడుపు నింపాలా, వాళ్ళ ఆకలి నింపాలా అనే ఉద్దేశంతో ఆయన ఈ కాన్సెప్ట్ పేద ప్రజలను ముందు డెవలప్ చేయాలి, ఆ తర్వాత డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ అదే వస్తుంది అనే ఉద్దేశంతో కాన్సెప్ట్తో ఆయన ముందు అడుగు వేస్తున్నారు. అదే ఉద్దేశం అండి అది. చిట్ట చివరగా జగన్ గారి పరిపాలనకి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? నేనైతే 100% ఇచ్చేస్తాను. 100కు 100 ఇస్తా. ఎందుకంటే అలాంటి నాయకుడిని ఏ ముఖ్యమంత్రిని భవిష్యత్తులో చూడలేరు. ఈ ప్రజలకు కూడా నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడున్న రాష్ట్ర ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నా, మీరు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి కాకుండా చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ కానీ ఇంకోళ్ళకి మీరు ఓటేస్తే నష్టపోయేది మీరే, 100% నష్టపోతారు. అలాగే దమ్మున్న నాయకుడు, గట్స్ ఉన్న నాయకుడు, ప్రజల్లో మెలుగుతున్న నాయకుడు, ప్రజలకు అనేక అభివృద్ధి పథకాలు అందించిన నాయకుడిని గెలిపించుకుంటే రేపు భవిష్యత్తులో కూడా మీరు ఉన్నత స్థాయిలోకి వెళ్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా అభిప్రాయం నేను తెలియజేస్తున్నాను.